మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసి రావడం జరిగింది. అనిల్ గారు గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫెస్టివల్ సీజన్కి వచ్చి ఇట్టు కొట్టేశారు కదా. తను ఇంకా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రతి సంక్రాంతికి ఒక మూవీ దింపేయాలని. స్టోరీ ఎలా ఉన్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ మైండ్లో పెట్టుకున్న 4-5 సాంగ్స్ లేదా 2-3 జోక్స్ వర్కౌట్ అయితే చాలు అనుకుంటున్నారేమో. ఈ మూవీ అస్సలు ఏ మాత్రం కూడా అనిల్ గారి స్టాండర్డ్స్కి తగ్గ మూవీ కాదు అని మాత్రం నాకు చాలా అనిపించేస్తుంది. ఎందుకంటే అనిల్ గారి మ్యానరిజమైన అనిల్ గారి జోక్స్ ఉంటాయి. ఇప్పుడు రాజా ది గ్రేట్ అయినా, సుప్రీం అయినా ఇలాంటి మూవీస్లో తీసుకుంటే తన కోర్ ఎమోషన్కి తగ్గట్టు జోక్స్ ఉంటాయి. ఈ మూవీలో అలా ఉండదు. ఏదో 4-5 జోకులు నింపేద్దాం అన్నట్టు ఉంటుంది. చాలా ఒటికి డిసప్పాయింట్ అయిపోయాను నేను మూవీ చూసినంతసేపు. ఎక్కడా కూడా నాకు అనిల్ గారు మార్క్ కనిపించలేదు. చిరంజీవి గారు వింటేజ్ అన్నారు కానీ 2-3 సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి చిరంజీవి గారి స్పెసిఫిక్గా. ఇంకా మూవీలో ఏది నాకు అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ వెంకటేష్ గారు వచ్చినప్పుడు కొంచెం పర్లేదు అనిపించేసింది. చిరంజీవి గారు వెంకటేష్ గారిని ఎందుకు పెట్టమన్నారు అని నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చేది. ఇప్పుడు డౌట్ తీరిపోయింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ గారు పేరింటే చాలు ఊరికెత్తుకుంటూ వచ్చేస్తారు. ఆ వేలో చిరంజీవి గారు పెట్టేయమన్నారు అనిపించేసింది. వెంకటేష్ గారిని సజెషన్ ఇవ్వటం. వాల్తేరు వేరేకి కూడా అంతే. రవితేజ గారు లేకపోయింటే మూవీ ఎదిపోయేది. దీనికి కూడా అంతే. ఏదైనా టికెట్స్ తెగుతున్నాయి అంటే మెయిన్ రీజన్ ఇంకా వెంకటేష్ గారని అనుకుంటా నేను. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదబ్బా. ఎక్కడా కూడా మనం ఒక మంచి మూవీ చూస్తున్నాం, ఒక పండగకు వచ్చే మూవీ చూస్తున్నాం అని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ మనం తీసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే ఆ కొంచెం సీన్స్ ఒక 20 నిమిషాలు తీసేస్తే ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. వెంకటేష్ గారు ఆ గోదావరిలో ఉన్నప్పుడు అంతా చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ బాగోదు. అలాగే ఇప్పుడు అనిల్ గారు మీరు ఇలాంటి మూవీస్ తీయటం ఆపేయండి. ఫెస్టివల్ని మైండ్లో పెట్టుకుని మూవీస్ తీయమాకండి. ఏదైనా సరే రాజా ది గ్రేట్, సుప్రీము, పటాస్ ఇలాంటి మూవీస్ తీయండి. అంతేగాని F2 దగ్గర నుంచి మీరు నిజంగా పాడైపోయారనిపించేసి F2 దగ్గర నుంచి మీరు చూసుకుంటే స్టోరీ సరిగా ఉండదు. ఏదైనా ఒక హాఫే బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా మూవీలో అదే బాగుంటుంది. ఈ మూవీకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా అది కూడా లేదు. పక్కన పెట్టేశారనిపించేసింది. నాకు ఏ హాఫ్ నచ్చలేదు. అసలు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా అంటే చాలా దరిద్రంగా అనిపించేసింది. 2-3 సీన్స్ వర్కౌట్ అయినా సరే ఓవరాల్ గా మూవీకి వెళ్ళామనే సాటిస్ఫాక్షన్ అయితే తెచ్చుకోలేకపోయా మూవీని. చిరంజీవి గారిని ఉపయోగించుకున్నారు, వెంకటేష్ గారిని వాడారు. వీళ్ళిద్దరిని వాడుకొని కూడా మంచి కామెడీ జనరేట్ చేస్తారనుకున్నా. అది పర్లేదు, ఏదో ఒక మోతాదుగానే వర్కౌట్ అయింది. ఇది నేను అనిల్ గారికి చెప్పాలనుకుంటున్నా. మూవీ కానీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. నాకైతే అనిల్ గారు సంక్రాంతి సీజన్ మర్చిపోయి ఒక మంచి మూవీ తీసుకుంటూ వస్తే బాగుంటుంది. ఇప్పుడు భగవత్ కేసరి బాలకృష్ణ గారిని పెట్టుకుని ఎంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు. అలాంటి మూవీస్ తీయండి. అలాంటి మూవీస్ మేము కూడా సపోర్ట్ చేస్తాం. క్రింజ్ అన్నా సరే అలాంటి మూవీసే బాగుంటాయి. మీకు ఇలాంటి మూవీస్ అస్సలు సెట్ అవ్వట్లేదు. మీరు ఈ ట్రాక్ అనేది ఆపేసి ఒక మంచి స్టోరీ రాసుకుంటూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ పర్లేదు అనిపించేసింది. చిరంజీవి గారికి అసలు ఏమైందో అర్థం కావట్లేదు. తన యాక్టింగ్ కింగ్ చిరంజీవి గారు. కానీ చిరంజీవి గారు ప్రెజెంట్ తన కంబ్యాక్ నేను చూసుకుంటే ఒక్క మూవీలో కూడా నాకు చిరంజీవి గారి రేంజ్కి తగ్గ యాక్టింగ్ పర్లేదనిపించేసింది. నాకు కామెడీ అనగానే అందరూ వాల్తేరు వేరే అంటారు కానీ వాల్తేరు వేరేలో దరిద్రమైన యాక్టింగ్, దరిద్రమైన కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఈ మూవీలో కూడా సేమ్ అలానే అనిపించేసింది. సాంగ్స్ తోటికి పర్లేదు. సాంగ్స్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ పాజిటివ్ ఏదైనా అనిపించింది అంటే నాకు అదే. 2 సాంగ్సే బాగున్నాయి. మళ్ళీ అన్ని కూడా బాగాలేవు. హౌక్ స్టెప్ సాంగ్ అని సురేఖ సాంగ్, ఆ 2 సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. ఇది ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించేసిందని మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఎంతవరకు చూసిండంటే నచ్చే ఉంటుంది కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.